ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడిగారు. అలాగే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. 11న మరోసారి విచారణకు రావాలని పోలీసులు ప్రభాకర్ రావుకు సూచించారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు కూడా. వారిచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. హార్డ్ డిస్క్ల ధ్వంసంతో పాటు డేటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసి ఉంచిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచారం మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకు హార్డ్ డిస్క్ ధ్వంసం చేయమని చెప్పిన వారెవరు అని సిట్ ప్రశ్నించింది.